జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము పరమాత్ముడు ఒక్కడే అనే విషయంలో దత్తప్రభులు పరశురాముడికి చెప్పిన జ్ఞాన మార్గము గురించిన వీడియో ఇది. ఇందులో టాపిక్ ఇప్పుడు ఏంటంటే పరోక్ష జ్ఞానం. అప్పుడు పరశురాముడు దత్తప్రభును అడిగిన విషయం, గురుగారు ముని బాలకుడు చేసిన ఉపదేశం వల్ల పరశురాముడికి జ్ఞానోదయం అయింది అని అడుగుతూ ఉంటాడు. శైలలోకం గురించి విన్న పరశురాముడు చాలా ఆశ్చర్యపోయాడు. తన గురువైన దత్తాత్రేయుడు చెప్పిన విషయాలను సునిశ్చితంగా పరిశీలించాడు. మళ్ళీ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, గురుదేవా, తమరు చెప్పిన విషయమంతా పూర్తిగా విన్నాను. బాగా ఆలోచించి దాన్ని అర్థం చేసుకున్నాను. జ్ఞానం ఒకటే సత్యము. జ్ఞానంలో దృశ్యం అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా కల్పితమైనది. అందుకే దాన్ని మిథ్య అంటారు. జ్ఞానము దృశ్యము కన్నా వేరైనది. అది బ్రహ్మాదులకు కూడా ఈశ్వరి జ్ఞానమే చితికి రూపము, అనంతమైన శక్తి. ఈ జగత్తుకు పరమేశ్వరు యొక్క స్వాతంత్ర్యమే కారణం. ఈ విషయమంతా నాకు అర్థమయ్యింది. అయితే జ్ఞేయము లేని కేవల జ్ఞానం ఒకటే ఉన్నది అనే విషయం నాకు అర్థం కాలేదు. ఈ జ్ఞేయం అనేది ఎప్పుడు భాషిస్తూనే ఉంటుంది కదా. జ్ఞేయం అనగా తెలుసుకోదగినది, జ్ఞానం అంటే తెలియబడినది. ఏ విధంగా ఉంటుంది? గ్రహించడానికి సాధ్యం కాని దానివల్ల ప్రయోజనం ఏమిటి? అజ్ఞానం పురుషార్థ సాధకమెలా అవుతుంది? మోక్షానికి సాధనం కానటువంటి సాధనం కూడా బంధహేతువే అవుతుంది కదా. పురుషార్థ స్వరూపమైన మోక్ష స్వరూపం ఏమిటి? జ్ఞానం కలిగిన తర్వాత కూడా జీవించి ఉన్నవాడిని జీవన్ముక్తుడు అన్నారు కదా. అటువంటి వాడు దైనందిన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తాడు? చాలామంది జ్ఞానులు లోక వ్యవహారాలు నడుపుతూనే ఉన్నారు కదా. ఇక్కడ వ్యవహారము అంటే వికల్ప జ్ఞానము. జ్ఞానం అనేది ఒకటే, అది అద్వితీయం అంటారు కదా. జ్ఞానం ఒకటే అయినప్పుడు జ్ఞేయం అనేకం ఎలా అవుతుంది? శుద్ధ జ్ఞానం ఒకటే ఉన్నప్పుడు భేద జ్ఞానమైన వికల్ప జ్ఞానం ఎలా ఉంటుంది? ఏకము అనేకము అనేవి పరస్పర విరుద్ధాలు కదా. మోక్ష సాధనమైన విజ్ఞానము, జ్ఞానఫలమైన మోక్షము అనే ఈ రెండింటిలోనూ నానాత్వము లేకపోయినట్లయితే, అంటే జ్ఞానము మోక్షం ఒకటే అయితే లోకంలో జ్ఞానులు అనేక రకాలుగా ఎందుకున్నారు? ఏయో కాలాలలో ఏ కర్మలు చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయో జ్ఞానులు ఆయా కాలాలలో ఆయా కర్మలు చేస్తున్నారు. కొందరు దేవతలను వివిధ మార్గాలలో ఆరాధిస్తున్నారు. కొందరు ఇంద్రియ నిగ్రహంతో సమాధి స్థితిలో ఉంటారు. కొందరు తపోదీక్షలో ఉంటారు. కొందరు ఇంద్రియాలను నిగ్రహించి వ్రతాలు ఆచరిస్తుంటారు. కొందరు తమ శిష్యులకు బోధిస్తుంటారు. కొందరు రాజ్యాన్ని పాలిస్తుంటారు. కొందరు సభలలో వాదిస్తుంటారు. కొందరు గ్రంథాలు వ్రాస్తుంటారు. కొందరు లోక నింద్యములైన పనులు చేస్తుంటారు. వీరందరినీ జ్ఞానులనే అంటున్నాము. ఈ రకంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వీరి జ్ఞానిత్వం ఒకటేనా, లేక వేరువేరా? జ్ఞానము, దాని ఫలమైన మోక్షము, ఈ రెండింటిలోనూ భేదం లేనప్పుడు జ్ఞానుల్లోనూ వారి జ్ఞానిత్వంలోనూ ఎందుకు భేదం కనిపిస్తుంది? ఎవరి జ్ఞానం వారిదే, ఎవరి ముక్తి వారిదే అయినప్పుడు జ్ఞానం మోక్ష స్వరూపం ఒకటే అనటంలో అర్థం లేదు. ఓ గురుదేవా, పరశురాముడు దత్తప్రభుని అడుగుతున్నాడు, ఓ గురుదేవా, ఇవి నాకున్న అనుమానాలు, వీటిని తీర్చవలసినది అంటూ ప్రార్థించాడు. ఆ మాటలు
విన్న దత్తాత్రేయుడు, పరశురామ, నువ్వు తెలుసుకున్నదే సత్యస్వరూపము, ఇంకొకటి కాదు. అయినా నీకింకా బాగా తెలియలేదు. పరాచిత తన యందు జగచ్చిత్రాన్ని ప్రకాశింపచేస్తున్నది అంటున్నావు. అది పరోక్ష జ్ఞానమే, అనుభవానికి వచ్చిన అపరోక్ష జ్ఞానం కాదు. ఇటువంటి దాన్నే తటస్థ జ్ఞానం అంటారయ్యా. ఇటువంటి పరోక్ష జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. అపరాచితయే నేను అనే అపరోక్ష జ్ఞానం నీకు కలిగితే అప్పుడు అపరాచితి తనలో జగచ్చిత్రాన్ని ప్రకాశింపచేస్తుంది అని చెప్పావు. తటస్థ జ్ఞానము స్వప్న జ్ఞానం లాంటిది. కలలో పెద్ద నిధి దొరికినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాగే పరోక్ష జ్ఞానం వల్ల కూడా ప్రయోజనం లేదు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. అష్టావక్రుడు ఆత్మదర్శనం. గురుగారు, పరశురాముడు చాలా మంచి ప్రశ్న వేశాడు. పూర్వకాలంలో దేశాన్ని జనక మహారాజు పాలిస్తుండేవాడు. అతడు చాలా ధర్మపరుడు, ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, తత్వం బాగా తెలిసినవాడు. అతడు యజ్ఞయాగాలు, క్రతువులు మొదలైనవి అనేకం చేసి వయోవృద్ధులను, జ్ఞానవృద్ధులను, కళాకారులను, పండితులను అనేక మందిని సన్మానించాడు. ఒకసారి జనక మహారాజు ఒక గొప్ప యాగం తలపెట్టాడు. ఆ యాగానికి దేశంలో ఉన్న పండితులు, తపస్సంపన్నులు, కళాకారులు, జ్ఞానులు అంతా వచ్చారు. అదే సమయంలో వరుణుడు కూడా ఒక యాగం ప్రారంభించి అందరినీ ఆహ్వానించాడు. పండితులు అందరూ జనకుడి యాగానికి వెళ్ళారు. కానీ వరుణుడిని యాగానికి ఎవరు పోలేదు. తన యాగానికి పండితులు ఎవరు రానందుకు చాలా విచారించాడు వరుణుడు. వరుణుడు కుమారుడు తర్కకుశలుడు చాలా గొప్ప పండితుడు. ఎదుటి వారితో వాదించి వారిని ఓడించడంలో చాలా నేర్పరి. వాదనలు ముఖ్యమైనవి రెండు: జల్పము, వితండవాదము. జల్పం అంటే తను ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉండి ఆ సిద్ధాంతాన్ని స్థాపించడానికి మాత్రమే ఎదుటివారి వాదాన్ని ఖండించడం. ఇక వితండవాదం అంటే తనకు ఒక సిద్ధాంతం అంటూ లేక కేవలం ఎదుటివారి సిద్ధాంతాన్ని ఖండించడానికి మాత్రమే ఉపయోగించే వాదము. పండితులు ఎవరు తన తండ్రి చేసే యాగానికి రాకపోవడం చూసి చాలా బాధపడి ఏ రకంగా అయినా సరే వారిని ఈ యాగానికి రప్పించాలి అనుకొని సాధారణ బ్రాహ్మణ వేషధారి అయి జనకుని యాగశాలకు వచ్చాడు. జనక మహారాజు అతన్ని ఆహ్వానించి తగిన విధంగా సన్మానించాడు. అప్పుడు తర్కకుశలుడు మహారాజును ఆశీర్వదించి, రాజా, పద్మములతో నిండి ఉన్న సరస్సు కాకులు గద్దలతో కూడా ఉంటే శోభించదు, అది హంసలతో కూడి ఉంటేనే శోభిస్తుంది. అలాగే ఇంత గొప్ప యాగం చేస్తూ ఉన్న నీ సభలో పండితులు ఉంటే దేదీప్యమానంగా ఉండేది. కానీ ఒక్క పండితుడు కూడా నాకు కనిపించడం లేదు. మూర్ఖులతో నిండి ఉన్న సభలోకి నేనేలా ప్రవేశిస్తాను? కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తర్కకుశలుని మాటలు విన్న పండితులకు బాగా కోపం వచ్చింది. ఓ మూర్ఖుడా, మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు. అసలు నీవు ఏ విద్యలో పండితుడవు? మమ్మల్ని దేనిలో జయించగలవు? లోకంలోని పండితులంతా దాదాపు ఇక్కడ ఉన్నారు. నువ్వు ఈ లోకాన్ని అవమానిస్తున్నావు. అంత గొప్ప పండితుడవైతే మమ్మల్ని ఓడించు అన్నారు. ఆ మాటలు విన్న తర్కశుడికి వారికి జరిగిన సంవాదం మళ్ళీ వీడియోలో మనము పోస్ట్ చేసుకుందాం. ఈ వీడియోలో ఇంతే. దత్తార్పణం. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి. ఈ వీడియో కొనసాగింపుగా వీడియో ఉంటుంది. దత్తార్పణం. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.